వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటితో పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ సాగు మంటలు. మేం లేకుంటే మీకు తిండి దొరకదు. ఇదే నినాదంతో గ్రీసులో వేలాది మంది రైతులు అక్కడి పార్లమెంటును ముట్టడించారు. సాగు ఉత్పత్తి వ్యయాలు బాగా పెరిగిపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలకు ప్రతీకగా కొందరు రైతులు శవపేటికలను కూడా మోసుకొచ్చారు. గ్రీసులో మాత్రమే కాదు, యూరప్ అంతటా రైతు ఉద్యమాలు భగ్గుమంటున్నాయి. ఎన్నో దేశాల్లో రైతులు రోడ్లపైకి వచ్చారు, రాకపోకలను నిలిపివేశారు. గ్రీస్ విషయానికి వస్తే అక్కడి ప్రభుత్వం రైతుల సమస్యలపై సానుభూతి ప్రకటించింది. కాకపోతే బడ్జెట్ లోటు కారణంగా ఏం చేయలేకపోతున్నామని చేతులెత్తేసింది. విద్యుత్ వ్యయంలో కొంత భారం తగ్గిస్తామని మాత్రం చెప్పింది. గ్రీస్ ప్రభుత్వం ప్రకటించిన రాయితీల పట్ల అక్కడి రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవి మాత్రమే సరిపోవని స్పష్టం చేశారు. పన్ను లేకుండా ఇంధనం అందించాలని, రుణమాఫీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు, విదేశీ దిగుమతుల నుంచి తమను కాపాడే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన సందర్భాల్లో సహాయాన్ని సత్వరమే అందించాలని డిమాండ్ చేశారు. టోకు వ్యాపారులు తమ వద్ద అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి మార్కెట్లో ఎక్కువ రేట్లకు అమ్మడాన్ని కూడా వారు తప్పుబట్టారు. గ్రీసు దేశంలో చమురు పన్ను విధానం రైతులకు నష్టం చేకూర్చేదిగా ఉంది. అక్కడ షిప్పింగ్ కంపెనీలకు ఇస్తున్న చమురు రేట్లతో పోలిస్తే రైతులు మూడింతలు పన్ను అధికంగా చెల్లిస్తున్నారు. రైతుల ఉద్యమాలకు అక్కడి విద్యార్థులు కూడా మద్దతు పలికారు. పనిలో పనిగా తమ డిమాండ్లను కూడా తెరపైకి తీసుకువచ్చారు. యూనివర్సిటీ విద్యలో ప్రైవేటు రంగాన్ని అనుమతించాలని కోరారు. రైతు ఆందోళనలు ఎంత ఉధృతంగా జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. రైతులతో చర్చలను కొనసాగిస్తామని అంటుంది. క్రొయేషియా దేశం విషయానికి వస్తే ఇది ఒకప్పుడు ప్రధాన ఎగుమతి దేశంగా ఉండింది. ఇప్పుడు అది దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది. ఎంతో మంది వ్యవసాయ కార్మికులు ఇతర రంగాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లడంతో అక్కడ వ్యవసాయం ఖరీదైందిగా మారింది. కమతాలు చిన్నవిగా మారడం, ఆధునిక విధానాలను అనుసరించలేకపోవడం, సబ్సిడీలపై ఆధారపడాల్సి రావడం వంటివి వ్యవసాయానికి పలువురిని దూరం చేశాయి. క్రొయేషియా జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1.4% మాత్రమే ఉండేది. పలు యూరప్ దేశాల్లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. పోలాండ్లోనూ రైతుల ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. పొరుగునే ఉన్న యుక్రెయిన్ నుంచి ఇతర యూరప్ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు భారీగా ఎగుమతి కావడంపై పోలాండ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుక్రెయిన్ తీరుకు నిరసనగా సరిహద్దులను మూసేశారు. రైలు డబ్బాలో నుంచి ధాన్యాన్ని కింద పారబోశారు. నిజానికి రష్యా దాడి నేపథ్యంలో పోలాండ్ మొదటి నుంచి కూడా యుక్రెయిన్కు అండగా నిలిచింది. కాకపోతే అక్కడి నుంచి వ్యవసాయ వస్తువులు తక్కువ ధరలకే తమ దేశంలోకి ఇతర యూరప్ దేశాలకు ఎగుమతి కావడాన్ని మాత్రం సహించలేకపోతున్నారు. పోలాండ్ రైతుల నిరసనల నేపథ్యంలో యుక్రెయిన్ తన ఎగుమతులకు ఇతర మార్గాలను అన్వేషిస్తోంది. సరిహద్దులను తెరిచేందుకు పోలాండ్ రైతులు నిరాకరిస్తున్నారు. యుక్రెయిన్ ఎగుమతుల కారణంగా తమకు గిట్టుబాటు రేట్లు రావడం లేదని పోలాండ్ రైతులు మండిపడుతున్నారు. ఓడరేవులను, హైవేలను వారు ముట్టడించారు. యుక్రెయిన్ వాదన మాత్రం మరో రకంగా ఉంది. తాము పోలాండ్కు ఎగుమతులు చేయడం లేదని, తమ సరుకులన్నీ కూడా జర్మనీకి వెళ్తున్నాయని యుక్రెయిన్ అంటుంది. ప్రస్తుతం పోలాండ్ ప్రభుత్వం అక్కడి రైతులతో చర్చలు జరుపుతోంది. పోలాండ్ రైతుల వైఖరికి నిరసనగా యుక్రెయిన్లోని రైతులు కూడా నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టారు. అటు యుక్రెయిన్ ప్రభుత్వంతో సంబంధాలను వదులుకోలేక, ఇటు తమ దేశ రైతులకు నచ్చచెప్పలేక పోలాండ్ ప్రభుత్వం సతమతమవుతుంది. రైతులతో చర్చలను కొనసాగిస్తామని చెబుతోంది. యూరప్లో వివిధ దేశాల్లో రైతులు ఉద్యమిస్తున్నారు. అందుకు విభిన్న కారణాలున్నాయి. మొత్తం మీద చూస్తే మాత్రం వ్యవసాయ ఖర్చులు అధికం కావడం, పన్నులు, ప్రభుత్వ పన్నుల్లో జాప్యం,
పర్యావరణ నిబంధనలు కఠినంగా ఉండడం, చౌక ఆహార వస్తువుల దిగుమతుల కారణంగా దేశీయంగా రేట్లు పడిపోవడం వంటివి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్ ఇలా మరెన్నో దేశాల్లో రైతుల ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఆందోళనలు స్థానిక అంశాలపై జరుగుతున్నాయి. మరికొన్ని దేశాల్లో మాత్రం యూరోపియన్ యూనియన్ అంతటా ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఫ్రాన్స్లో ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. చమురు, విద్యుత్, ఎరువులు, రవాణా వ్యయాలు పెరగడం రైతులకు భారంగా మారింది. రష్యా చొరబాటు నేపథ్యంలో యుక్రెయిన్ పట్ల యూరోపియన్ యూనియన్ దేశాలు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. కోటలు, సుంకాలు ఎత్తేశాయి. దాంతో యుక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులు యూరప్ను ముంచెత్తాయి. దాంతో పలు దేశాల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయాయి. అది రైతులు నష్టపోయేందుకు కారణమైంది. చెస్ దేశంలో రైతులు రాజధాని నగరంలోకి ట్రాక్టర్లను తీసుకెళ్లారు. దాంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. జర్మనీ, ఫ్రాన్స్ల విషయానికి వస్తే అవి యావత్ యూరోపియన్ యూనియన్లోని అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల దేశాలుగా ఉన్నాయి. సబ్సిడీల తొలగింపులకు నిరసనగా అక్కడి రైతులు ఉద్యమిస్తున్నారు. డీజిల్పై పన్ను రాయితీ ఎత్తివేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రొమేనియాలో జనవరి మధ్యకాలం నుంచి నిరసనలు మొదలయ్యాయి. యూరప్ అంతటా రైతులు భారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రం వారి సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో యూరోపియన్ కమిషన్ రంగంలోకి దిగింది. పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర వంటి కొన్ని వస్తువులను యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా రైతులు ప్రతి సంవత్సరం తమ సాగు భూమిలో కొంత భాగాన్ని సాగు చేయకుండా ఉండాలన్న నిబంధనను కూడా ఎత్తేసింది. అయితే ఈ మినహాయింపును పొందేందుకు క్రిమి సంహారకాలు వాడవద్దనే నిబంధన తీసుకువచ్చింది. రొమేనియాలో ప్రభుత్వం డీజిల్ సబ్సిడీలు అధికం చేసింది. బీమా రేట్లను తగ్గించింది. పోర్చుగల్లో ప్రభుత్వం $540 మిలియన్ మేరకు అత్యవసర సహాయాన్ని ప్రకటించింది. దేశాల వారీగా చూస్తే ఫ్రాన్స్లో రైతులు ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. తమ ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జంతు సంక్షేమం, క్రిమి సంహారకాల వినియోగంపై ఉన్న నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు. పోలాండ్లో చెక్ రిపబ్లిక్లో రైతులు యుక్రెయిన్ నుంచి చౌక దిగుమతులపై, యూరోపియన్ యూనియన్ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెయిన్ రైతులు చౌక దిగుమతులను వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్ రైతులు ప్రభుత్వ సాయం అంతంత మాత్రంగా ఉండడం, సబ్సిడీ కోతలపై మండిపడుతున్నారు. రొమేనియా రైతులు డీజిల్ రేట్లు, బీమా రేట్లపై ఆగ్రహంగా ఉన్నారు. యూరోపియన్ యూనియన్ పర్యావరణ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు. గ్రీస్ విషయానికి వస్తే అక్కడి రైతులు 2023 వరదల నష్టాలకు ప్రభుత్వ సాయం అందకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. డీజిల్ పన్నులు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నారు. మొత్తం మీద చూస్తే యూరోపియన్ యూనియన్ రైతుల ఉద్యమాలకు మరెన్నో ఇతర కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఆహార సరఫరా గొలుసు అంతటా సంపద పంపిణీ సమానంగా లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఉంది. రైతులు, రైతు కూలీలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు పెద్దగా ఆదాయం పొందడం లేదు. తమ ఆదాయం నిలకడగా ఉండేందుకు సుస్థిరదాయకం కాని సాగు విధానాలను అవలంబించాల్సి వస్తుంది. ప్రస్తుత విధానాలతో టోకు వ్యాపార సంస్థలు, ఆహార పదార్థాల కంపెనీలు లాభాలు పొందుతున్నాయి. కానీ రైతులు గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారు. మరోవైపున ఆయా దేశాల ఎగుమతి, దిగుమతి విధానాలు కూడా రైతుల ఆదాయాలపై గణనీయ ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. భారతదేశంలో కూడా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రైతుల చలో ఢిల్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. మరోవైపున ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు జరుగుతున్నాయి. దేశంలో రైతులు ప్రధానంగా కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్నారు.
ఇది అమలైతే సాగు ఉత్పత్తులను అవసరమైతే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తద్వారా రైతులు ఆదాయ భద్రత పొందగలుగుతారు. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రైతుల బాధలు ఒకేలా ఉన్నాయనిపిస్తుంది. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే ప్రభుత్వాలు రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరుకుందాం.